బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు. కూకట్పల్లి రామాలయం వద్ద జరిగిన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రఘునాథపల్లి మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. చిలుకలగూడ పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేశామన్న డీసీపీ రక్షితమూర్తి. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ స్థానిక జిఆర్టీ హోటల్కు చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ పూల బొకే అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సాయంత్రం బాలత్రిపుర సుందరి ఆలయంలో దర్శనం చేసి రాత్రి విశాఖపట్నం బయలుదేరనున్నారు. కూకట్పల్లి రామాలయం వద్ద 27 అడుగుల ఏకశిల శ్రీ గరుడ హనుమద్ మూర్తుల స్థాపన మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ ప్రజలచే విగ్రహ మూర్తులకు క్షీరాభిషేక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు మాట్లాడుతూ 440 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం మరింత వైభవంగా నిలుస్తోందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామాయ మహాయజ్ఞ కర్మ ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. ఓం శతమానం భవతి శతా. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ, తేమ శాతం కొలిచే విధానాన్ని పరిశీలించి రైతులు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం రాగానే టోకెన్ విధానంలో రోజువారీగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. పైసల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అమర్పేట డీసీపీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో డీసీపీ రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు. మహమ్మద్ అలీ అతనికి స్నేహితుడు జహాంగీర్తో డబ్బుల విషయంలో వివాదం ఏర్పడిందని, అనంతరం అలీ, జహాంగీర్ స్నేహితుడు సయ్యద్ ఇలియాస్ ముగ్గురు కలిసి ఓ వైన్స్ షాప్లో మద్యం సేవించారని, బయటకు వచ్చిన తర్వాత మరోసారి గొడవ జరగడంతో జహాంగీర్, ఇలియాస్ కలిసి మహమ్మద్ అలీపై కత్తితో దాడి చేసి హత్య చేశారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను వారి ఇంటి వద్ద అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కత్తి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారని వివరించారు. ప్రెస్ నోటీస్ రిగార్డింగ్ ఒక బ్రూటల్ మర్డర్ కేస్ మన చిలకలగూడ పిఎస్ లిమిట్స్లో 23rd నాడు సాయంత్రం ఒక 5:30 to 7 మధ్య జరిగిన ఒక మర్డర్ కేసుకి సంబంధించింది. ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏమిటంటే 23rd నాడు మనకి 7 PM ఒక పిటిషన్ ఇచ్చారు ఫ్రమ్ కంప్లైనెంట్ మొహమ్మద్ అమాన్. ఇది డిసీజ్డ్ వాళ్ళ అబ్బాయి నుంచి పిటిషన్ తీసుకున్నారు. దట్ వాళ్ళ ఫాదర్ మొహమ్మద్ అలీం 43 years old, ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తారు.
ఈ కేవీకే మైన్స్ పద్మారావు నగర్ చిల్కలగూడ దగ్గర వాళ్ళ ఫాదర్ చనిపోయే స్థితిలో దొరికారు. సో వాళ్ళు చెప్పారు దట్ అక్యూజ్డ్ పర్సన్స్ వచ్చేసి జాంగీర్, నజుముద్దీన్ అని వాళ్ళ పేరు, అలియాస్ జాంగీర్ అండ్ సయీద్. ఇలా ఏం యూజ్ చేశారో వాళ్ళని కూడా మేము సీజ్ చేశాము. సో ఇది ఒక రికార్డ్ టైంలో మేము ఇమీడియట్లీ వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం మన ఇన్స్పెక్టర్ చిల్కలగూడ అండ్ హిస్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డిఐ మధు అండ్ other officers from Chilkalaguda PS, ACP Shashank Reddy and under the supervision of Narsaya. Thank you so much. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను మధ్యాహ్నం బషీరాబాగ్లోని SCERT ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు విడుదల చేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4.97 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించారు. This year we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పాయింట్స్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందు పోతే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆల్సో. హోమియో వైద్య పితామహుడు డాక్టర్ షామ్యూల్ హానిమాన్ 271వ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో హోమియో ఫెస్ట్ 2K26 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్వి సుబ్రహ్మణ్యం, డాక్టర్ భాస్కరరావు, డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు పాల్గొని ప్రారంభించారు. హోమియో వైద్యం రోగిని సమగ్రంగా అర్థం చేసుకుని చికిత్స చేసే విధానమని వక్తలు పేర్కొన్నారు. It is very strange that a form of medicine which has developed in Europe has come to India and it almost got domesticated in this country. Today we call homeopathy also as part of Indian medicine. That is the extraordinary, as they mentioned to you. I looked after both the public health as well as medical education in Andhra Pradesh. And I had the good. Why is it that we indulge in comparison is always a big wonder to me. Why should we compare? If I'm happy eating a banana, let me be happy with banana. అంబర్పేట బతుకమ్మకుంట గేటు ముందు వి హనుమంతరావు ఆల్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. బతుకమ్మకుంటను హైడ్రా ద్వారా పునరుద్ధరించగా బీఆర్ఎస్కు చెందిన వ్యక్తి కోర్టులో కేసులు వేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల కోసం అభివృద్ధి చేసిన స్థలాన్ని కాపాడాలని జ్యుడిషియరీ కమిటీ ఏర్పాటు చేసి నిజ నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కంట్రోలో ఇది మ్యాప్లో కూడా కనిపిస్తుంది, గూగుల్లో ఇది కుంట కనిపిస్తుంది. అయినా ఇది మన సుధాకర్ రెడ్డి నారాయణ రెడ్డి గారు మహమ్మద్ ఆజం దగ్గర మున్షిగా పనిచేసేది. ఆయనకు ఇటుక బట్టీలు పెట్టేది. ఆయనతో మరి ఏ విధంగా చెరువును ఆయన రాయించినట్టు కాగితం తీసుకోవాలి. అది కూడా 5 లక్షలు ఇచ్చిండు. అంతే 5 లక్షలే 5 లక్షలు ఇచ్చిండు. దాంట్లో ఏం చేసిండు, అఫిడేవిట్ ఏం చెప్పిండు, అది కుంట ఉండే ఆ కుంటను పూడ్చిన దానికి 30 లక్షలు అన్నాడు. ఆయన కుంటను పూర్చిందనే ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఏమైనా ఆయన కుంట బతుకమ్మ లేకుండే దాని మీద ఎప్పుడైతే డబ్బులు ఆడిటోరియం కట్టియడానికి అది కూడా మహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్ సరెండర్ చేసిన ల్యాండ్, దాన్ని కూడా కాపాడితే ఇక్కడ ప్రజలకు డబ్బులు అంటే
నోట్ అంటే ప్రింట్ చేస్తాం, భూమి అంటే ప్రింట్ చేస్తాం రా బాబు. ఉన్న భూమిని కాపాడుకుంటే వచ్చే తరం వారికి పెళ్లిళ్ళని, లైబ్రరీ అని, చదువుకోవడానికి కూడా అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఏడో మ్యారేజ్ వాళ్ళు పోతే ఎంత పైసలు పెడతారు. ఇదైతే చిన్న చిన్న కుటుంబాలకు లాభం అవుతుందని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అది కూడా సాధిస్తాం, ఇది సాధిస్తాం. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 141వ మేడే వేడుకలను గ్రామాన జయప్రదం చేయాలని సిపిఐ ములుగు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండి అంజద్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మేడే స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రైతులకు కనీస మద్దతు ధర చట్టం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశం మన ముఖ్య రాజు అధ్యక్షతన జరుగుతుంది. సరే, ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మేడే కార్మిక దినోత్సవాన్ని, 141వ మేడే కార్మిక దినోత్సవాన్ని, ములుగు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రైతాంగానికి గిట్టుబాటు ధర కోసం, అదేవిధంగా అణగారిన వర్గాల రిజర్వేషన్ల కొరకు, తదితర సమస్యల పరిష్కారం కొరకు ఈ మేడే స్ఫూర్తితోని సమరశీల పోరాటాలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ పిలిపివ్వడం జరుగుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమావేశం జరిగింది. పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు గజన్ శ్రీనివాస్ నేతను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించి సన్మానించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేసి బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాలని నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో గాని గత 70 సంవత్సరాల కాలంలో మొత్తం మీద బీసీ వర్గాలు లెక్కలతో సహా చూస్తే 500 సంవత్సరాలు వెనుకకెళ్ళిపోయింది. 70 సంవత్సరాలలో 500 సంవత్సరాలు బీసీ వర్గాలు వెనుకెళ్ళిపోయింది. ఈ సందర్భంగా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డివిజన్లు వదిలిపెట్టి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలగముండి ఓట్ల బలమున్న మా పార్టీ 100% ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా పోటీ చేయడానికి రెడీ ఉన్నాం. రేపు ఏం వస్తాయి, కార్పొరేట్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి 100% దాంట్లో మేము పాల్గొంటాము. మాకు ఏవైతే మెజార్టీ సీట్లు మేము గెలుచుకుంటాం. సంగారెడ్డి జిల్లా బీరంగూడ గ్రీన్ ఫీల్డ్ సిగ్నల్ వద్ద కాంగ్రెస్ నేత దండు రమేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా చలివింద్ర ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం చైర్మన్ సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు రావడము నాకు చాలా సంతోషం. సో ఇలాంటి కార్యక్రమాలు అన్న సాయంతో ఇలాంటి ఎన్నో చేయాలని చెప్పి అన్నట్టు రమేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా అందరి తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరొక స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి పుట్టినరోజు కూడా మరి నీళ్ళ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వారి ఇక్కడ మరి 2-3 మాసాలు 3 నెలలు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా తగ్గిందని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వారందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనసుకుంటున్నాను. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎంబీబీ బాంకెట్ హాల్లో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య, స్థానిక పోలీసులు, మహిళా వర్కర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు నిరసన చేపట్టి వినతి పత్రం అందజేశారు. పోట్లాపురం పంప్ హౌస్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ కాలువలకు నీరు అందించి ములుగు మండలంలోని గ్రామాల కుంటలు, చెరువులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అమ్జద్ పాషా కోరారు. జిల్లా కలెక్టర్ గారికి ములుగు మండలంలోని సాగునీటి ఎత్తిపోతల పథకమైనటువంటి పొట్లాపురం పంప్ హౌస్ ద్వారా ములుగు మండలంలోని ములుగు నుండి అంకన్నగూడెం వరకు అంటే 15 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి అన్ని చెరువులకు, అన్ని కుంటలకు సాగునీరు ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్నవరం రామప్ప కాలువ పనులు కూడా వెంటనే చేపట్టి సాగునీరు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఆ మండలం ప్రధానంగా వర్షం పైన ఆధారపడి పంటలు పండేటువంటి పరిస్థితి ఉన్నది. అక్టోబర్ మాసంలో కనుక వర్షాలు పడకపోతే ఈ ములుగు మండలంలో 1 ఎకరం కూడా పండేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ ములుగు మండలం రైతాంగానికి పొట్లాపురం పంప్ హౌస్ ద్వారా సాగునీరు ఇవ్వాలి. అదేవిధంగా రామప్ప లక్నవరం కాలువ ద్వారా కూడా సాగునీరు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు ఎండి అమ్జద్ పాషా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి. సింగర్ మంగ్లీని టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకర పోస్టులు పెడుతున్నాయని ఆమె వ్యక్తిగత మేనేజర్ మేఘరాజు ఆరోపించారు. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంగ్లీపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకోటి, ఇది మంగ్లీ తమ్ముడు అని సర్కిల్ చేసింది, పక్కన ఉన్నది మంగ్లీ తమ్ముడు, మధ్యలో ఉన్నది. మరి ఇదేంది ఇది? సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇది తప్పిదాం అనుకున్నాం స్టార్టింగ్. కంపెనీ శుభక్షేత్ర ఇదేంటంటే రియల్ ఎస్టేట్ దందా పెట్టినప్పుడు ఇది సర్కిల్ చేసిన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లా శివానాయక్ అనుకుంటా. ఇక్కడ వీడియో బయట నుంచి మెసేజ్ మీ పేరు లేదు, వాళ్ళ తమ్ముడు పేరు లేదు, చాలా క్లారిటీగా క్లియర్ గా. ఇంకెవరు చెప్పాలండి? మీడియా చెప్తారా? ప్రజలే చెప్పాలి. మీడియా ఓన్లీ మంగ్లీ స్కామ్, మంగ్లీ ఫ్రాడ్, మంగ్లీ గ్యాంగ్. కొంతమంది మంగ్లీ గ్యాంగ్ చెప్ప మీద చెల్లమని కొట్టాలంట. ఎవరో ఉన్నాడు ఒక పెద్ద మనిషి, మంగ్లీ వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి చెప్ప మీద చెల్ల. ఎక్కడ ఉన్నాడండి ఈ రోజున? పైసలు సంపాదించుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ రోజున ఏ టాపిక్ లేదు, ఒక్కటే ఒక టాపిక్, మంగ్లీ పైసలు సంపాదించుకోవాలి. చాలా మటుకు అవాస్తవాలు, ఈ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు, దారుణం. ఇది చాలా అంటే ముందరకెళ్ళి ఎటు దారి తీస్తుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి, మీరే గ్రహించాలి. ఎందుకంటే మీరు చేస్తున్నది ఒక ఆడపిల్ల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ తోటి ఫ్యామిలీ మెంబర్స్ చెల్లెళ్ళ మీద ఇట్లా పడితే అట్లా రాయడము, తమ్నేళ్లు చేయడము కరెక్ట్ కాదు. మేము వెళ్ళి సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇంకా ఇస్తున్నాము. తమ్నేళ్లు దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖకు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తీసుకుంటారని వాళ్ళు చెప్పారు. కాబట్టి ముందు రోజుల్లో మీకే అర్థమవుతుంది మీరు చేస్తున్న తప్పేంటో. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఇవన్నిటిని విరమించుకొని నిజం ఎటువైపు ఉందో దాని దిక్కు మాట్లాడి దాన్ని నిజాన్ని ప్రచురించాలని నేను కోరుకుంటున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ను విద్యార్థులు చెల్లించాలని కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థుల జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఉన్నత విద్యా మండలికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 12.50 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే వారి భవిష్యత్తు దెబ్బతింటుందని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఇయ్యనందుకు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రైవేట్ కాలేజీలలో ఇరుక్కుపోయినాయి. దానికి సంబంధించినటువంటి కేసు ప్రైవేట్ కాలేజీ వాళ్ళందరూ హైకోర్టు పోయింది. గవర్నమెంట్ ఇస్తలేదు, మేము స్టూడెంట్స్ దగ్గరనే వసూలు చేసుకుంటాం అని చెప్పి. మరి ప్రైవేట్ యజమాన్యందు కూడా తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీ వాళ్ళే 12 దాదాపు 2,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్న వాళ్ళు. సక్రమంగా ఫీజులు వస్తే నడుస్తాయి. మరి వీళ్ళు బకాయిలు పడ్డందుకు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ప్రైవేట్ ఒకవేళ కౌంటర్ వేయకుండా తీర్పు స్టూడెంట్స్ వైపున కట్టాలని మాత్రం వస్తే మాత్రం ఎట్టి పత్రం లక్షల మందితో దిగ్బంధం చేస్తాం. 12 దాదాపు 11 నుంచి 12,000 వరకు ఇవ్వాల. ఈ ఉద్దేశం సమ్మె చేసే కాలేజ్ యజమాన్యాన్ని ఉక్కుపాదంతో అంచివేసింది, భయపెట్టిండ్రు. బిడ్డ మీరు ఇట్లా మరి ఇలా ఎంతో అంతో ఇచ్చి ఒప్పించారు, కానీ స్టూడెంట్స్ ను మాత్రం ఒప్పించే పరిస్థితి ఉండదు.
కాలేజీ యజమానిని బంధించి తెరిపించినా చాలా వరకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కొంతమంది కాలేజీ యాజమాన్యం మీ ఫీజు కడతారు కనుక మీ గ్రేస్ మార్కులు అవి కలిపేది ఉంటుంది, అవి కూడా కలపమని కూడా వేధింపులు చేస్తూ ఉన్నారు. తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా. అందుకే ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన హైదనగర్ లో మద్యం మత్తులో కారు నడిపిన ముగ్గురు బీభత్సం సృష్టించారు. ఇంజాపూర్ రోడ్డులో శ్రీ రాఘవేంద్ర టింబర్ డిపోట్ సమీపంలో పార్కింగ్ లో ఉన్న 3 బైక్లపై కారు దూసుకెళ్లడంతో అవి ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షంతో మార్కెట్ యార్డ్లో ఉన్న మొక్కజొన్న ధాన్యం తడిసిపోయాయి. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోనే పంట నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ తడిసిన పంటను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు అమ్మవారికి 5 తులాల బంగారు హారాన్ని సమర్పించారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలని చైర్మన్ కోరారు. హైదనగర్ కొంట్లూరులోని ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రా అధికారులు కూల్చివేతలకు చేరుకున్నారు. బుల్డోజర్లతో వచ్చిన అధికారులను కాలనీవాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గత 2 గంటలుగా హైడ్రామా కొనసాగుతూ ఉండగా అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మల్కంపేట రేణుకాయలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే అభిషేకం, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరగగా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని సేవించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు. కూకట్పల్లి రామాలయం వద్ద జరిగిన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రఘునాథపల్లి మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. చిలుకలగూడ పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేశామన్న డీసీపీ రక్షితమూర్తి. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.